టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను మంగళవారం నుంచి ఈడీ మొదలుపెట్టనుంది. దీంతో టాలీవుడ్ ప్రముఖులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంగళవారం నుంచి ఏ క్షణం ఏ కబురు వినాల్సి వస్తుందోనని హైరాణ పడుతున్నారు. ఇంతకీ 4 ఏళ్ల కిందటే అయిపోయింది అనుకున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు ఇప్పుడు మళ్లీ తవ్వుతోంది? ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం. ఈడీ అధికారులు 4 ఏళ్ల నాటి కేసు దుమ్ము దులుపుతున్నారు. 2017లో సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు కొద్ది రోజుల తర్వాత సడన్ గా సైలెంట్ అయింది. ఇప్పుడు మళ్లీ ఉన్నట్టుండి తెరపైకి వచ్చింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పెండింగ్ లో ఉన్న ఈ కేసులోకి ఈడీ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో మ్యాటర్ సీరియస్ అయింది. ఇందులో జరిగిన ఇన్సైడ్ బిజినెస్ గూడు పుఠాని ఏంటో తేల్చే పనిలో పడ్డారు ఈడీ అధికారులు. ఈడీ 4 ఏళ్ల నాటి కేసు దుమ్ము దులుపుతోందా? ఆగస్టు 31 నుంచి టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ సంచలనం రేపనుందా? 2017లోని టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేసి 12 కేసుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా ఈడీ రంగంలోకి దిగింది. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రాణా దగ్గుపాటి, రవితేజ, పూరి జగన్నాథ్, నవదీప్, ముమైత్ ఖాన్, తరుణ్, నందో, శ్రీనివాస్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. 2017లో జరిగిన ఈ మాదక ద్రవ్యాలు ఉదంతాన్ని మన అందరూ కూడా తెలుసు. ఇది ప్రజలకు అందరికి తెలుసు. అది 10 రోజులు 12 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఇన్వెస్టిగేషన్, ఆ తర్వాత సంబంధిత వ్యక్తుల ద్వారా ఆ పేరులో వెళ్లే కన్నా వాళ్ళ యొక్క బ్లడ్ శాంపుల్స్, అదేవిధంగా నెయిల్, మరి అదేవిధంగా హెయిర్ ఫాలికల్స్ అన్ని కూడా FSL కి పంపించడం కూడా జరిగింది. ఏదైనప్పటికీ అప్పుడు ఆ తర్వాత ఒక 3 చార్జ్ షీట్స్, ఆ తర్వాత 4 షార్ట్ షీట్స్ కూడా దాఖలు చేయడం జరిగింది. కానీ దురదృష్టకరం ఏంటంటే మరి ఈ అప్పుడు జరిపిన ఈ ఇన్వెస్టిగేషన్ మరి సరైన రీతిలో అది కొన్ని కారణాల వల్ల ముందుకు సాగలేకపోయింది. ఆ తర్వాత బికాస్ నేను కూడా అందులో ఆ తర్వాత బదిలీ అయ్యాను. తర్వాత ఏం తెలిసిందంటే ఆ చార్జ్ షీట్లు అందరూ కూడా క్లీన్ షీట్ ఇవ్వటం కూడా జరిగింది. అదొక అంశం. అయితే ఇప్పుడు ముఖ్యమైన అంశం ఇప్పుడు తెర మీద వచ్చింది. గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిట్ ని కూడా పెట్టడం జరిగింది. అందులో వ్యక్తుల్ని, నేరస్తులందరినీ కూడా నేరస్తులుగా చూడకూడదు, వాళ్ళని విక్టిమ్స్ గా చూడమని కూడా ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చాయి. ఆ తర్వాత నేను కూడా ఆ తరుణంలోనే అదే రీతిలో ఈ దర్యాప్తు కొనసాగిందని నేను అనుకుంటున్నాను. ఏదైనప్పటికీ రెండో కోణ ఇప్పుడు వెలుగులో రావటం అది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈడీ అధికారులు ఎప్పుడూ కూడా మనీ లాండరింగ్ కేసులనే విచారణ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులోకి ఎంట్రీ ఇవ్వడంతో టాలీవుడ్ పెద్దలు కూడా షాక్ అవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. 4 ఏళ్లుగా ఈ డ్రగ్స్ కేసుపై అనేక ఆరోపణలు, అధికారులపై ఒత్తిళ్లతో ఎట్టకేలకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా కూడా సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇవ్వడంతో కేసు నీరుగారిపోయిందనే అభిప్రాయాలు వచ్చాయి. అనామకులను కేసులో ఇరికించి మిగిలిన ప్రముఖులను తప్పించి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. కమిషనర్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఏదైతే ఎంక్వైరీ చేసిండో ఎక్సైజ్ యాక్ట్ కింద చేసినారు, డ్రగ్స్ యాక్ట్ కింద. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఒక పెద్ద మూట ఏదైతే బాంబేలో జరిగింది, ఇది రకరకాల పట్టణాలలో జరిగింది. ఆ మూట వాళ్ళు మేము డ్రగ్స్ మనీ లాండరింగ్ ద్వారా తెచ్చినాము, అది వీళ్ళకి ఇచ్చినామని ఈ పేర్లన్నీ బయటకు రావడంతో వీళ్ళకు కూడా ఈడీ వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు. ఎంక్వైరీ తప్పకుండా జరుగుతుంది. ఎవరైతే పట్టుబడ్డారో, డ్రగ్స్ సప్లై చేసినారో వాళ్ళ యొక్క మూలాలు ఏమున్నాయో మనీ లాండరింగ్ అట్లా చాలు. ఇక్కడ మన వాళ్ళు ఏం చేసినారంటే కమిషనర్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ వాళ్ళు ఏ వ్యక్తి దగ్గర అయితే పట్టుకున్నారో ఆయన మీద కేసు బుక్ చేసినారు. ఆ ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ ఏం చూడలే. అంటే ఆ చైన్ ఉంటుంది, విదేశాల నుంచి వచ్చి సమ్ ఎక్స్ దగ్గర ఉంటే ఎక్స్ మళ్ళీ వైకి ఇస్తాడు, వై కన్జ్యూమర్స్కి ఇస్తూ ఉంటాడు. ఇలా రకరకాలు ఆ చైన్ బ్రేక్ చేయలేకపోయినారు. ఏదో తూతూ మంత్రంగా కేసు బుక్ చేసినారు, ప్రెషర్ రాగానే పక్కన పెట్టేసినారు. అందుకే ఈ కేసును ఈడీ తిరగదోడుతోంది. ఇందులో వాస్తవాలేంటో తేల్చడానికి 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఇది ఈ డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, అది సెంట్రల్ యాక్ట్ అయినా కూడా దాని బాధ్యత బోత్ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంస్థలకు అనుసంధానం చేసి పరిశోధన, ఇన్వెస్టిగేషన్ చేయటం కూడా జరుగుతుంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కాదు. ఈ NDPS యాక్ట్ చాలా తీవ్రమైన యాక్ట్ అని కూడా తెలుసు. మరి ఇప్పుడు ఈడీ ఎందుకు వచ్చిందంటే
ఈ రంగంలో మనం ఊహించిన విధంగా ఇదేం కొత్తగా ఏం కాదు. గతంలో కూడా మేము ఊహించాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అనేకమైన కేంద్ర సంస్థలు కూడా హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇది పబ్లిక్‌లో ఈ డొమైన్‌లో రావటం వల్ల ఈ విషయాలు కూడా టీవీలో మాధ్యమంలో కూడా ప్రసారం అయింది. అప్పుడు కూడా కేంద్ర సంస్థలు బహుశా నేను అనుకుంటా ఆ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ అధికారుల నుంచి ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారం కూడా సేకరించి పబ్లిక్ డొమైన్ లో కూడా ఈ అంశం ఉంది కాబట్టి అన్ని వివరాలు తీసుకున్న తర్వాత ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా బెంగళూరులో అదేవిధంగా ముంబైలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇందులో ఉన్న వాళ్ళు ఈ దీంట్లో లావాదేవీలు జరిగింది, ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా మనీ లాండరింగ్ జరిగింది. 2017లో డ్రగ్స్ కింగ్ పిన్ గా ఉన్న కెల్విన్ ఇచ్చిన సమాచారంతో సినీ ప్రముఖులను సుదీర్ఘంగా విచారణ జరిపి వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. అప్పట్లో కెల్విన్ ముఠా నుండి 30 లక్షలు విలువైన డ్రగ్స్ ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. అంటే డిఫరెంట్ యాక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈడీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది స్టేట్ గవర్నమెంట్ అయితే చేసింది ఏదైతుందో దాంట్లో అసలు వాళ్ళు ఎవరు లేరు, మామూలు వాళ్ళని పట్టుకున్నారు. అది పెద్ద ఎందుకు పనికొచ్చే కేసు ఏం కాదు. ఈడీ వాళ్ళు నిజంగానే ఈ యొక్క ఫిలిం స్టార్సే కావచ్చు, సెలబ్రిటీసే కావచ్చు, అలాగే స్కూల్స్లలో కూడా ఏదైనా వీళ్ళు ఈ డ్రగ్స్ సప్లయర్స్ మేము పలానా స్కూల్లో పలానా స్టూడెంట్స్కి ఇచ్చినాము లేదా కాలేజీలో వాళ్ళకి ఇచ్చినామంటే అది చాలా సీరియస్ ఇష్యూ. దాని మూలాల్లోకి వెళ్ళాలి, కాలేజీలలో మళ్ళీ ఇటువంటి డ్రగ్స్ సప్లై అనే చైన్ను బ్రేక్ చేయాలి. అయితే మత్తుమందు డీలింగ్స్ లో కోట్లలో చేతులు మారుతున్నాయని, బిట్ కాయిన్స్ తో బిజినెస్ చేసే స్థాయికి వెళ్లిందని ఈడీకి సమాచారం అందింది. ఇందులో మనీ లాండరింగ్ కోణం కూడా ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భావిస్తున్నారు. ఎల్ఎస్డి, హెరాయిన్, కొకైన్ వంటి మత్తు పదార్థాలు విదేశాల నుండి కెల్విన్ ద్వారా దిగుమతి చేసుకునేవారని అప్పట్లోనే తేలింది. విదేశాల్లోని డ్రగ్స్ డీలర్లతో కెల్విన్ కు మంచి పరిచయాలు ఉన్నాయని, అందుకే టాలీవుడ్ ప్రముఖులకు కెల్విన్ చాలా ముఖ్యమైన వ్యక్తిగా తేల్చారు అధికారులు. డ్రగ్స్ కావాలనుకునే వాళ్లు డార్క్ వెబ్సైట్లో ఆర్డర్ ఇచ్చి వాటి మొత్తాన్ని బిట్ కాయిన్ రూపంలో చెల్లింపులు జరిపేవారని తాజా విచారణలో తేలింది. గతంలో జరిగిన ఇన్వెస్టిగేషన్ అది స్టేట్ గవర్నమెంట్స్ చేశారు. ఇప్పుడు ఇది కేంద్ర సంస్థ. ఖచ్చితంగా అందులో వ్యత్యాసం ఉంది. కేంద్ర సంస్థలు ఒక విషయాన్ని చేపడితే ఖచ్చితంగా దాని మూలాల్లో వెళ్ళి, ఎందుకంటే కేంద్ర సంస్థలు చాలా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారు చాలా మేరకు. అన్లైక్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ మోర్ వల్నరబుల్ ఫర్ లోకల్ ప్రెజర్స్. సెంట్రల్ గవర్నమెంట్ లో అంత ఈజీగా జరగకపోవచ్చు. అని ఒక్కసారి ఈడీ రంగం ప్రవేశం చేసిందంటే వాళ్ళు చాలా పారదర్శకంగా అనేకమైన టెక్నాలజీస్ ని, సమాచారాన్ని ఉపయోగించి వాళ్ళు అనుసరించే విధానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటరాగేషన్ టెక్నిక్స్ అనండి, మరి అదే విధంగా సైంటిఫిక్ పరిశోధన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్టేట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ చాలా వ్యత్యాసం ఉంది. అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రియా నుండి గోవాకు దిగుమతి చేసుకొని ఆ తర్వాత 3 ప్రైవేటు కొరియర్ సంస్థలు, పోస్ట్ ఆఫీసుల ద్వారా వాటిని సినీ ప్రముఖులకు సప్లై చేసేవారని విచారణలో తేల్చారు. ఇంత జరిగినా చివరకు కేసు ఎందుకు నీరుగారిపోయిందో పోలీస్ పెద్దలకు, టాలీవుడ్ ప్రముఖులకే తెలియాలి. ఇప్పుడు ఈడీ అదే తేల్చబోతోంది. ఈ నెల 31 నుంచి ఈడీ టాలీవుడ్ ప్రముఖులను విచారణ జరపనుందా? డ్రగ్స్ కేసులో ఉన్న 12 మందిని ప్రశ్నించనుంది. ఇంతకీ ఈడీ విచారణలో పూరి ధైర్యంగా నిజాలు చెప్తాడా? ఈడీ అధికారులు ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? 4 ఏళ్ల క్రితం పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లను ఈడీ పరిగణలోకి తీసుకుంటుందా? హైదరాబాద్ డ్రగ్స్ మూలాలు కనుక్కుంటుందా? టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు కౌంట్ డౌన్ మొదలైందా? టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఈడీ ఫోకస్. 12 మంది ప్రముఖులను ప్రశ్నించనున్న ఈడీ అధికారులు ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారు? టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందా? ఈ కేసులో మనీ లాండరింగ్ కోణం ఉన్నందునే ఈడీ ఎంటర్ అయ్యిందా? ఈ యొక్క డ్రగ్స్ కేసుకు వచ్చినప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, కొందరు సినిమా తారలు ఈ డ్రగ్స్ సేవిస్తున్నారని ఎవరైతే డ్రగ్స్ సప్లై అన్నారో ఆయనను పట్టుకున్నప్పుడు ఆయన చెప్పినాడు. సో దాని మీద ప్రభుత్వము ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయడము, వాళ్ళు దాన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత రకరకాలైన కారణాలతోని అంత వెనుకకు పడేసినారు. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ ల్యాండరింగ్కు ఇది లింక్ అప్ అయి ఉన్నది కాబట్టి దీన్ని మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పైకి తీసినారు. ఏదైతే 12 మందిని సిట్ ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎంక్వైరీ చేసిందో అదే ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది, బట్ డిఫరెంట్ యాంగిల్లో అవుతుంది. కాకపోతే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగకుండా తప్పకుండా వాళ్ళు నిజాలు నిగ్గు తెలుస్తారని అనుకుందాం.
ఈడీ విచారణ సమయంలో డ్రగ్స్ కేసులో చాలా ట్విస్టులు బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే డార్క్ వెబ్సైట్ ద్వారా డ్రగ్స్ ను కొన్నందుకు బిట్కాయిన్స్ చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఆర్థిక నేరానికి పాల్పడిన మరో కేసు కూడా వీరిపై పడే అవకాశం ఉంది. అప్పుడు వారి ఆస్తులను కూడా జప్తు చేస్తారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ అన్ని వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ డ్రగ్స్ చాలా విలువైన డ్రగ్స్ అండి. మనం ముఖ్యంగా మన బాలీవుడ్ లో అదే విధంగా ఇండస్ట్రియలిస్ట్ ఇతరులు తీసుకునే మాదక ద్రవ్యాలు డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అంటారు. అదేదో మామూలు డ్రగ్స్ కాదు, అది చాలా ఎక్స్పెన్సివ్. MDMA అదే విధంగా అనేకమైన సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి. కొకైన్ కోర్సెస్ కామన్ గా తీసుకుంటున్నారని బాలీవుడ్ లో అధికారంగా వాళ్లే చెప్పటం కూడా జరిగింది కొందరు. సో కాబట్టి ఈ మాదక ద్రవ్యాలు దేశంలో ఉత్పన్నం కాదు. ఇది మాదక ద్రవ్యాలు అంతర్జాతీయ స్థాయిలో అది డార్క్ నెట్ ద్వారా అని అదే విధంగా చాలా గోప్యంగా కొందరు వ్యక్తుల ద్వారా బడా వ్యక్తులు అనుకోండి వాళ్ళ ద్వారా ఇది విక్రయాలు సాగిస్తారు. మరి ఈ విక్రయాలు వాళ్ళు గతంలో చెప్పినారు. ఒక వ్యక్తిని కూడా ఇక్కడ అదుపులో తీసుకోవడం జరిగింది. ఆయన దాదాపు అతని డైరీలో ఇక్కడ హైదరాబాద్ లో 2017లో ఆ వ్యక్తి ద్వారా సేకరించిన సమాచారానికి ఇంట్రాగేషన్ లో ఏం చెప్పాడంటే దాదాపు 126 మంది యొక్క ఫిల్మ్స్ వరల్డ్ కు సంబంధించిన వ్యక్తుల యొక్క పేర్లతో సహా నంబర్లతో సహా ఆ డైరీలో పొందుపరచడం జరిగింది. అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ బహుశా నేను అనుకుంటా ఆ వివరాలంతా తీసుకొని తీగలాగితే డొంకంతా కదిలిందని అలాగా ఆ వివరాలన్నీ తీసుకున్నారు. ఆ తర్వాత ఆ వివరాలు ఖచ్చితంగా నేను అనుకుంటా, ఎందుకంటే ఇది సెంట్రల్ యాక్ట్ కాబట్టి నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ మరి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న పరిశోధ సంస్థలకు కూడా వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉంది. ఈడీ విచారణ వార్ వన్ సైడ్ అయి ఉండొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అంటే డిఫరెంట్ యాక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈడీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది స్టేట్ గవర్నమెంట్ అయితే చేసింది ఏదైతుందో దాంట్లో అసలు వాళ్ళు ఎవరు లేరు, మామూలు వాళ్ళని పట్టుకున్నారు. అది పెద్ద ఎందుకు పనికొచ్చే కేసు ఏం కాదు. ఈడీ వాళ్ళు నిజంగానే ఈ యొక్క ఫిలిం స్టార్సే కావచ్చు, సెలబ్రిటీసే కావచ్చు, అలాగే స్కూల్స్లలో కూడా ఏదైనా వీళ్ళు ఈ డ్రగ్స్ సప్లయర్స్ మేము పలానా స్కూల్లో పలానా స్టూడెంట్స్కి ఇచ్చినాము లేదా కాలేజీలో వాళ్ళకి ఇచ్చినామంటే అది చాలా సీరియస్ ఇష్యూ. దాని మూలాల్లోకి వెళ్ళాలి. కాలేజీలలో మళ్ళీ ఇటువంటి డ్రగ్స్ సప్లై అనే చైన్ను బ్రేక్ చేయాలి. ఎక్సైజ్ శాఖ అరెస్టు చేసిన 3 నిందితులు పీటర్, కమ్మింగ్, కెల్విన్లకు సంబంధించిన విచారణ ఇప్పటికే పూర్తి చేసింది. ఈ 3 స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసింది. గతంలో ఎక్సైజ్ అధికారులు ప్రశ్నించని 2 రాణా, రకుల్కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. సో వీళ్లంతా తప్పనిసరిగా ఈడీ ఎదుట హాజరవ్వాల్సిందే. అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సిందే. కాలేజీలలో చదువుకునే పిల్లలు తెలిసి తెలియని వయస్సులో డ్రగ్స్ తీసుకుంటే వాళ్ళు విక్టిమ్స్, కానీ సెలబ్రిటీ సమాజం లోపల అన్ని తెలిసిన వాళ్ళు వాళ్ళ సినిమాల ద్వారా ప్రజలకు ఒక సందేశాన్ని పంపేవాళ్ళు రెగ్యులర్గా డ్రగ్స్ సేవిస్తే తప్పకుండా అది తప్పుడు పని అని నేను అనుకుంటాను. విక్టిమ్స్ కాదు. విక్టిమ్స్ అంటే తెలిసి తెలియకుండా చేసిన వాళ్ళు. కాలేజ్ స్టూడెంట్స్ విక్టిమ్స్, నాట్ ఫిలిం స్టార్స్. హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ ముఠాను 2017 జులైలో ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు పట్టుకున్నారు. ముఠా సభ్యులు ఇచ్చిన కీలకమైన సమాచారం ఆధారంగా దాదాపు 60 మందిని విచారణ జరిపారు. అప్పట్లో ఈ కేసు నెల రోజుల పాటు తీవ్ర సంచలనం సృష్టించింది. తెలుగు సినీ రంగాన్ని కుదిపేసింది. అప్పట్లో సిట్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. సినీ రంగ ప్రముఖులతో పాటు డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న మరికొంతమంది బ్లడ్ శాంపిల్స్, గోళ్లు, జుట్టు నమూనాలను కూడా తీసుకొని పరీక్షలకు పంపారు. ఆ తర్వాత డ్రగ్స్ కేసు ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది. తీవ్ర ఒత్తిడి క్రమంలో ప్రభుత్వం కేసును పక్కన పెట్టింది. కేసులో సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ను బదిలీ చేసింది. ఆ తర్వాత కేసు అటకెక్కింది. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. 13 మందికి ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగినాయి. ఇవి నోటీసెస్ పంపడం కారణాలంటే ఏదైనా ఆధారాలు ఉండవచ్చు, లేకపోతే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వాళ్ళకి పిలవడం జరుగుతున్నది. డైరెక్ట్ ఎవరి మీద ఏం అలిగేషన్స్ పెట్టలే. ఇన్వెస్టిగేషన్గా వాళ్ళందరికీ ఇక్కడే ఇంటర్వ్యూ క్వశ్చనింగ్ కోసం పిలవడం జరుగుతోంది. దీంతో పాటు డ్రగ్స్ సరఫరాలో పెద్ద మొత్తంలో డబ్బులు విదేశాలకు తరలి వెళ్లినట్లు ఈడీ భావిస్తోంది. హవాలా ద్వారా డబ్బులు ఎలా వెళ్లాయి, ఎవరి చేతులు మారాయి అన్న విషయమై ఆరా తీయనుంది. దర్యాప్తు ఆధారంగా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా చట్టం కింద కేసులు నమోదు చేయనుంది. ఈ మాదక ద్రవ్యాలు ఇంటర్ స్టేట్, ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా
కేంద్ర సంస్థల్లో ఇందులో జోక్యం చేసుకోవటం అనివార్యం. అదేవిధంగా కేంద్ర సంస్థలు కూడా ఇంటర్నేషనల్ మనకు యుఎన్ కన్వెన్షన్ ప్రకారము ఈ విత్ రిగార్డ్ ఈ మాదక ద్రవ్యాల గురించి అంతర్జాతీయ స్థాయిలో కూడా మనకు సంస్థలు ఉన్నాయి. వాళ్ళతో నుంచి ఇంటర్పోల్ అలాంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఆ సంస్థల నుంచి కూడా సమాచారం కూడా వాళ్ళు కూడా సేకరించి దాన్ని అనుసంధానం చేసి ఏ రకంగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలో చేపట్టడం జరుగుతుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చాలా వ్యత్యాసం ఉంది. నేను అనుకుంటా ఖచ్చితంగా ఇది కొత్త రూపు దాల్చుకోబోతుంది. కొత్త కోణాల నుంచి ఇది వెలుగులో రాబోతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా నేను మూలాల్లో వెళ్లే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. టాలీవుడ్ మత్తుమందుల కేసు మూలాలు తవ్వి తీసేందుకు నడుం బిగించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందుకోసం అవసరమైతే ఇంటర్పోల్ సపోర్టు తీసుకోవాలి అన్న ఆలోచనతో ఉంది. దేశంలో జరిగిన ఈ సంఘటనలను తీసుకొని ఖచ్చితంగా ఇందులో ఒక పెద్ద ముఠా ఉన్నట్లు, ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ ఉన్నది. అదే విధంగా మాదక ద్రవ్యాలు ఈ బడబడ వ్యక్తులకు ఏ రకంగా లభ్యమవుతుంది, ఎవరి ద్వారా లభ్యమవుతుంది అనే విషయం కూడా నేను అనుకుంటా కేంద్ర సంస్థలు వాళ్ళకి సమాచారం ఉంది. ఖచ్చితంగా రెగ్యులర్ గా ఇంటెలిజెన్స్ షేరింగ్ జరుగుతుంది రాష్ట్రాల వద్ద, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా రెగ్యులర్ గా కంటిన్యూస్ బేసిస్. ఎందుకంటే నార్కాటిక్ సబ్స్టెన్సెస్ అనేది ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జరిగే విక్రయాలు, సత్సంభాలు ఉంటాయి, గోప్యంగా జరుగుతుంది. దాని మీద ఖచ్చితంగా వాళ్ళు ట్రాక్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే అది వాళ్ళ ఒక బాధ్యత. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, షేరింగ్, ఆ లీడ్స్ అన్ని తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నేను అనుకుంటాను 2017లో జరిగిన సంఘటనని హైదరాబాద్ లో, బెంగళూరులో, ముంబైలో, ఇతర రాష్ట్రాల్లో, గోవాలో జరిగిన సంఘటనలంతా కూడా వాటిని పరిశోధించి ఖచ్చితంగా దాంట్లో నుంచి ఒక స్పెసిఫిక్ లీడ్స్ తీసుకున్నట్లు నాకు అనుమానం. ఆ లీడ్స్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇందులో మనీ లాండరింగ్, అదే విధంగా భారీ ఎత్తున లావాదేవీలు జరిగాయని, ఇది ఒకవేళ జరుగుంటే ఖచ్చితంగా ఈ లీగల్ గా జరగలేదు, ఇది ఇల్లీగల్ గా జరిగింది, వేరే నాన్ అఫీషియల్ బ్యాండ్ ఛానల్స్ ద్వారా విక్రయాలు జరిగింది. మరి ఇంత భారీ ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుండొచ్చు, లేకపోతే ఏ రకంగా జరిగిందో అవన్నీ కూడా లీడ్స్ నేను అనుకుంటా ఈడీ ఖచ్చితంగా ఈ వివరాలన్నీ సేకరించి మరి ఇతర సంస్థల నుంచి కూడా అనుసంధానం చేసుకొని ఇవాళ వాళ్ళని నోటీసులు ఇవ్వటం నేను అనుకుంటా అది లాజికల్ స్టెప్. మంగళవారం నాడు అంటే ఆగస్టు 31న టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ను ఈడీ విచారణ జరపనుంది. సెప్టెంబర్ 2వ తేదీన చార్మి కౌర్, సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్, 8వ తేదీ రాణా దగ్గుపాటి, 9వ తేదీ రవితేజ శ్రీనివాస్, 13వ తేదీ నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్, 15వ తేదీన ముమైత్ ఖాన్, 17వ తేదీన తనీష్, 20వ తేదీన నందు, 22వ తేదీన తరుణ్ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. సోషల్ మీడియాలో పూరి మ్యూజింగ్స్ అనే పాడ్కాస్ట్లో పూరి జగన్నాథ్ చాలా విలువైన విషయాలనే చెబుతున్నాడు. వాటిలో ప్రపంచ దేశాలను పరిచయం చేస్తున్నాడు. ఇంకా ధైర్యంగా ఎలా ఉండాలో చెబుతున్నాడు. నీతి నిజాయితీగా ఉండాలని డైలాగులు కొడుతున్నాడు. మంచిదే, ఇవన్నీ మంచి మాటలే. మరి డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూరి మంగళవారం ఈడీ విచారణలో ధైర్యంగా నిజాలు ఒప్పుకుంటాడా? లేదా నిజాలు ఒప్పుకుంటే అతడి చెబుతున్న మాటలకు, అతడి ఇన్ అండ్ అవుట్ సైడ్ క్యారెక్టర్కు సెల్యూట్ చెయ్యొచ్చు. అలా కాకుండా విచారణలో ఏవేవో కాకమ్మ కబుర్లు చెబితే మరి అతడి మ్యూజింగ్స్ అన్నీ జస్ట్ జనం కోసమేనా, తనకు వర్తించవని అర్థం చేసుకోవచ్చా? మరి పూరి ఏం చెబుతాడో, అతడి గట్స్ ఏ రేంజ్లో ఉన్నాయో, అతడి నిజాయితీ ఎంతో ఈడీ విచారణ తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు ఎన్ని ప్రకంపనలు రేపుతుందోనని సినీ స్టార్సే కాదు, అభిమానులతో పాటు పబ్లిక్ కూడా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇది కేవలం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కాదు, కేంద్ర సంస్థలు, గవర్నమెంట్ ఏజెన్సీస్ కాదు, ఇది సివిల్ సొసైటీది, పౌర సమాజం ఏమి చేస్తుంది, అదే విధంగా స్వచ్ఛంద సంస్థలు ఏం చేస్తున్నారు, ప్రజా హక్కు సంఘాలు కూడా, వీళ్ళందరూ కూడా ఉమ్మడిగా సమిష్టి కృషి అండి చేస్తేనే మనం మెరుగైన సమాజం వస్తుంది. కేవలం ఒక సంస్థని మనం తప్పు పట్టడం సరికాదు. లెట్ us be positive, let us hope for the best. లేదంటే ఈడీ దర్యాప్తు కూడా 4 ఏళ్ల క్రితం జరిగిన విచారణను తలపిస్తుందో మరిపిస్తుందో వెయిట్ అండ్ సీ.